హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి కప్పు పుట్నాల పప్పుతో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, పిల్లలు స్వీట్ చేయమని అడిగిన 5 నిమిషాల్లో వంటగదిలో ఎక్కువసేపు ఉండకుండా చాలా ఈజీగా ఈ స్వీట్ని తయారు చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తయారు చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి. దీన్నే చట్నీ పప్పు అని కూడా అంటాం కదా. ఆ పప్పుని వేసుకొని ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదారని వేసుకోండి. ఇందులో 4-5 యాలకులు వేసుకుని మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకొని తీసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అడుగుదలసరిగా ఉన్న కొంచెం మందపాటి గిన్నెని పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో 1 కప్పు వరకు పుట్నాల పప్పు, 1/2 కప్పు పంచదార, 4 యాలకులు వేసుకున్నాం కదండి. అదే కప్పుతో 1/4 పావు కప్పు నెయ్యిని వేసుకుని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పుట్నాల పప్పు పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇది నెయ్యిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే కలర్ మారిపోయి మనకి అంత బాగోవు చూడడానికి. ఉండలేం కట్టకుండా ఈ పౌడర్ని బాగా వేపుకోవాలి. మనకి మంచి ఎరోమా అనేది వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇది వేగిన తర్వాత కొంచెం మనకి ముద్దలాగా కూడా అవుతుంది. మరీ ముద్దలాగా అవ్వదు. ఈ నెయ్యిలో బాగా వేగి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ చల్లారనిచ్చి మనం ఏ సైజు కావాలితే ఆ సైజులో ఉండలుగా తయారు చేసుకొని తీసుకోవాలి. ఈ పుట్నాల పప్పుతో స్వీట్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు తయారు చేయండి. ఒకసారి మీరు తయారు చేశారంటే ఎప్పుడు ఇవే కావాలంటారు మీ ఇంట్లో వాళ్ళు, అంత బాగుంటాయి. నేను చెప్పానని కాదు, ఒకసారి మీరు కూడా తయారు చేసి పెట్టండి. చేయడం కూడా చాలా సులువు. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగ లడ్డూలన్నీ చేసుకుని మీకు నచ్చిన నట్స్తో, అదే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి వెళ్ళండి. ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవి చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పుట్నాల పప్పుతో చేసే లడ్డూలు మట్టికి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి. థ్యాంక్ యూ.